స్కిడ్ కంట్రోల్ ఇది. సో దీన్ని ఆన్ చేసుకుంటే మనం యాంటీ స్కిడ్ కంట్రోల్ వర్క్ అవుతుంది. స్కూటర్ పై నుంచి కింద పడ్డప్పుడు ఆటోమేటిక్గా మోటార్ అనేది ఆఫ్ అవుతుంది, ఫాల్ సేఫ్ యాక్టివేట్ అయ్యి. అండ్ అడిషనల్గా స్కూటర్ లైట్స్ అన్ని కూడా బ్లింక్ అవుతూ ఉంటాయి రోడ్డు పైన ఉన్న వాళ్ళని అలర్ట్ చేయడానికి. ఏథర్ రిస్టా ఎలక్ట్రిక్ స్కూటర్ని రివ్యూ చేయడానికి ప్రజెంట్ నేను హైదరాబాద్లోని ఆర్సీపురంలో ఉన్న ఏథర్ ఎలక్ట్రిక్ షోరూమ్కి అయితే వచ్చాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు నా పక్కన ఈవీ స్కూటర్ ఏథర్ రిస్టా మోడల్ ఈవీ స్కూటర్. సో ఈ స్కూటర్ రీసెంట్గా మార్కెట్లో రిలీజ్ అయింది. ఎక్కువగా సెల్ అవుతున్న స్కూటర్ ఇది. ఈ ఏథర్ రిస్టా ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్ ఫ్యామిలీ స్కూటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో ఎక్కువ బూట్ స్పేస్ వస్తుంది, లాంగ్ లెంత్ సీట్ వస్తుంది, ఫుట్బోర్డ్ స్పేస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో ఎక్కువగా ఫ్యామిలీ పర్సన్స్ అయితే ఈ స్కూటర్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఇది ఒక బెస్ట్ ఫ్యామిలీ స్కూటర్ అని చెప్పొచ్చు. సో ఈ వీడియోలో ఈ ఏథర్ రిస్టా స్పెసిఫికేషన్స్, పర్ఫార్మెన్స్, ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఇలాంటి వెహికల్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇక వెయిట్ చేయకుండా ఈ ఏథర్ రిస్టా రివ్యూస్ స్టార్ట్ చేద్దాం. స్కూటర్ ఫ్రంట్ ప్రొఫైల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో ఇది వైజర్ డిజైన్ ఇలా ఉంటుంది. కింద ఫ్రంట్లో హెడ్ లైట్ సెటప్ మొత్తం ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉంటాయి. ఫ్రంట్లో హెడ్ లైట్ సెటప్, రేర్లో టైల్ లైట్ సెటప్ రెండు కూడా ఎల్ఈడి డిఆర్ఎల్సే ఉంటాయి. స్కూటర్ సైడ్ ప్రొఫైల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఈ స్టాండ్ చూడండి, స్ట్రాంగ్ స్టాండ్ అయితే ఉంటుంది. సో ఇది మెటల్ స్టాండ్. దీన్ని టచ్ చేస్తేనే మీకు ఫీల్ తెలుస్తుంది. ఏథర్ 450Xలో ఎలాగైతే ఫుట్ రెస్ట్ అనేది ఎక్స్టెండ్ అయి ఉంటుందో సేమ్ డిజైన్ ఏథర్ రిస్టాలో కూడా యూజ్ చేశారు. మెటల్ గ్రాబ్ హ్యాండిల్ ఉంటుంది. వెనకాల పిలియన్ రైడర్ కూర్చుంటే పిలియన్ రైడర్ బ్యాక్ రెస్ట్ కోసం ఇక్కడ బ్యాక్ రెస్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ రిస్టా జెడ్ అని ఎలివేటెడ్ డిజైన్లో మోడల్ నేమ్ అయితే ఉంది. ప్రీవియస్ 450Xలో బెల్ డ్రైవ్ సిస్టమే ఉంటుంది. ఈ రిస్టాలో కూడా బెల్ డ్రైవ్ సిస్టమే ఉంటుంది. సో బెల్ డ్రైవ్ సిస్టమ్ ఉంటుంది, కానీ ఇక్కడ మోటార్ నుంచి బెల్ డ్రైవ్ సిస్టమ్ మెకానిజం ఉంటుంది కదా, సో దానికైతే మంచి కేసింగ్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి ప్లాస్టిక్ కేసింగ్. స్కూటర్ రేర్ ప్రొఫైల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో ఇది బ్యాక్ రెస్ట్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఇక్కడ టెయిల్ లైట్, సైడ్ ఇండికేటర్స్, ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉంటాయి. ఏథర్ ఎలివేటెడ్ బ్రాండింగ్ ఉంటుంది. కింద రిఫ్లెక్టర్ అయితే ఉంటుంది. 5.8 హైట్ ఉన్న వాళ్ళకైతే ఓకే, సీటింగ్ కంఫర్ట్ అయితే ఓకే ఉంది. సో లెగ్స్ అయితే కంఫర్టబుల్గా ఉన్నాయి నాకు. ఫ్రంట్లో ఫుట్బోర్డ్ స్పేస్ అయితే ఎక్కువగా ఉంది. ఇక్కడ మీరు ఒక సిలిండర్ని అయితే ప్లేస్ చేయొచ్చు, వాటర్ బాటిల్ క్యాన్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది. రేర్లో మోనో షాక్ అబ్జర్వర్ ఉంటుంది. 7-inch TFT కలర్ డిస్ప్లే విత్ జాయిస్టిక్ ఆపరేట్ ఉంటుంది. సో ఫస్ట్ నావిగేషన్ ఆప్షన్ ఉంటుంది. ఇందులో హోమ్ ఉంటుంది, సేవ్డ్ లొకేషన్స్ ఉంటాయి. మ్యాప్ యూజ్ చేసుకోవడానికి మన మొబైల్లో ఉన్న ఏథర్ యాప్లో లొకేషన్ అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా స్కూటర్లో మీకు నావిగేషన్ డిస్ప్లే అవుతుంది. లొకేషన్ స్కూటర్లో అప్డేట్ అయిన తర్వాత ఓకే క్లిక్ చేస్తే నావిగేట్ ఆప్షన్ వస్తుంది. నావిగేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మ్యాప్ డిస్ప్లే అవుతుంది. ఆ లొకేషన్కి మనం మ్యాప్ని ఫాలో అయ్యి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ కనెక్టెడ్ డివైస్. యాప్ని యూజ్ చేసి స్కూటర్కి మన మొబైల్ని పే చేసుకున్న తర్వాత కాల్స్ని యాక్సెస్ చేయడానికి, నోటిఫికేషన్స్ అలాగే మీడియాని కంట్రోల్ చేయడానికి స్కూటర్లో మనకి యాక్సెస్ ఉంటుంది. నెక్స్ట్ మైరిస్టా ఆప్షన్ ద్వారా యాప్ నుండి స్కూటర్లోకి డాక్యుమెంట్స్ లైక్ లైసెన్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ అప్డేట్ చేసుకుని పోలీస్ ఆపితే చూపించవచ్చు. నా వీడియో చూసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, ఫేస్బుక్ లింక్, ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ సెట్టింగ్స్ ఆప్షన్లో బ్లూటూత్ కనెక్టివిటీ సెట్టింగ్స్ ఉంటాయి. డిస్ప్లే సెట్టింగ్స్ లైక్ బ్రైట్నెస్ సెట్టింగ్స్ ఉంటాయి. అలాగే ఆటో బ్రైట్నెస్ అంటే ఆటోమేటిక్గా డిస్ప్లే బ్రైట్నెస్ అయితే అడ్జస్ట్ అవుతుంది. నెక్స్ట్ మ్యాజిక్ ట్విస్ట్. ఇది ఒక స్పెషల్ ఫీచర్. ఇదేంటంటే థ్రోటల్ని ఆపోజిట్ డైరెక్షన్లో ట్విస్ట్ చేసినప్పుడు వెహికల్ స్లో డౌన్ అవుతుంది, బ్రేక్ అప్లై అవ్వదు. నెక్స్ట్ కోస్టింగ్ రీజన్ ఆప్షన్ ద్వారా మనం యాక్సిలేటర్ ఇవ్వనప్పుడు వెహికల్ రన్నింగ్ పవర్ ద్వారా ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యి 7% బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. నెక్స్ట్ ఆటో హోల్డ్ పొజిషన్ ఆన్ చేసుకుంటే మనం ఇంక్లైన్ పొజిషన్ అంటే హిల్స్ ఎక్కుతూ ఉంటాం కదా, అలాంటి ఏరియాస్లో మనం బ్రేక్స్ అప్లై చేయకుండా వెహికల్ ఆటోమేటిక్గా హోల్డ్ అవుతుంది జైరోస్కోప్ సెన్సార్ని యూజ్ చేసుకుని. నెక్స్ట్ స్కిడ్ కంట్రోల్ ఆప్షన్. ఇది ఒక స్పెషల్ ఫీచర్ అని చెప్పాలా. ఇదేంటిదంటే మనం వెహికల్ని వాటర్ ఏరియాలో లేదంటే ఉసుక ఉన్న ఏరియాలో తీసుకెళ్తున్నప్పుడు వెహికల్ ఆటోమేటిక్గా స్కిడ్ అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు సెన్సార్స్ ఉంటాయి స్కూటర్లో టైర్స్ దగ్గర. ఆ సెన్సార్స్ ఆ స్లిప్పరీ ఏరియాని ఐడెంటిఫై చేసి స్కూటర్ని స్కిడ్ అవ్వకుండా చూసుకుంటుంది. నెక్స్ట్ ఆటో ఇండికేటర్ కట్ ఆఫ్ ఆప్షన్ ఆన్ చేసుకుంటే మనం టర్న్ అయిన తర్వాత ఇండికేటర్ని ఆఫ్ చేయకుండా ఆటోమేటిక్గా ఆఫ్ చేసుకుంటుంది.
నెక్స్ట్ గైడ్ మీ హోమ్ లైట్స్ ఆన్ చేసుకుంటే మనం స్కూటర్ని చీకట్లో పార్క్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు కీ ఆఫ్ చేసిన 15 సెకండ్స్ మనకి లైట్ అయితే ఉంటుంది మనల్ని గైడ్ చేయడానికి. నెక్స్ట్ ఫాల్ సేఫ్ ఆప్షన్, ఇది ఒక బెస్ట్ సేఫ్టీ ఫీచర్ అని చెప్పాలి. ఇదేంటంటే మనం స్కూటర్ పై నుంచి కింద పడ్డప్పుడు ఆటోమేటిక్ గా మోటార్ అనేది ఆఫ్ అవుతుంది, ఫాల్ సేఫ్ యాక్టివేట్ అయ్యి. అండ్ అడిషనల్ గా స్కూటర్ లైట్స్ అన్ని కూడా బ్లింక్ అవుతూ ఉంటాయి రోడ్డు పైన ఉన్న వాళ్ళని అలర్ట్ చేయడానికి. దీన్ని డిసెంగేజ్ చేయాలంటే మళ్ళీ స్కూటర్ని లేపి కీ ఆఫ్ చేయాలి. నెక్స్ట్ షట్ డౌన్ ఆప్షన్, మీరు ఎక్కువ రోజులు స్కూటర్ని యూజ్ చేయనప్పుడు, మీరు ఊరికి వెళ్ళినప్పుడు ఈ షట్ డౌన్ ఆప్షన్ ద్వారా వెహికల్ ని కంప్లీట్ గా షట్ డౌన్ చేయొచ్చు. షట్ డౌన్ పైన క్లిక్ చేసి కీని టర్న్ ఆఫ్ చేసుకుంటే వెహికల్ షట్ డౌన్ అవుతుంది. ఈ ఆప్షన్ ద్వారా ఓన్లీ 3% బ్యాటరీ యూజ్ అయ్యి రిమైనింగ్ % సేఫ్ గా ఉంటుంది. ఇవి ఓవరాల్ గా ఈ స్కూటర్ లో ఉండే ఫీచర్స్. ఈ స్కూటర్ లో ఉండే ఫీచర్స్ ని యాక్సెస్ చేయడానికి జాయ్స్టిక్ ఆపరేట్ మాత్రమే ఉంటుంది. ఈ జాయ్స్టిక్ ని మనం అప్ డౌన్ సైడ్స్ కి నావిగేట్ చేసుకుంటూ ఈ స్కూటర్ లో ఉండే ఫీచర్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్లో 2 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి స్మార్ట్ ఈకో రైడింగ్ మోడ్, ఇంకోటి వచ్చేసి జిప్ మోడ్. స్మార్ట్ ఈకోలో 50 kmph టాప్ స్పీడ్, 120 kms రేంజ్. జిప్ మోడ్లో అప్ టు 80 kmph టాప్ స్పీడ్ విత్ 100 kms రేంజ్ వెళ్తుందని చెప్పేసి కంపెనీ వాళ్ళు క్లైమ్ చేస్తున్నారు. డిస్ప్లేలో మీరు పైన అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 103 అని చూపెడుతుంది చూడండి. సో ఇది వచ్చేసి మనకి బ్యాటరీ పర్సెంటేజ్కి ఎంత రేంజ్ ఇస్తుందని చెప్పేసి ప్రజెంట్గా లైవ్గా చూపెడుతుంది. బ్యాటరీ పర్సెంటేజ్ చూపెడుతుంది, అలాగే నెట్వర్క్ చూపెడుతుంది, టైం చూపెడుతుంది. సో పైన మీకు నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి. స్కూటర్ ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ విత్ ట్యూబ్లెస్ టైర్, రేర్లో డ్రమ్ బ్రేక్ విత్ ట్యూబ్లెస్ టైర్, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్, CBS ఆప్షన్ అయితే ఉంది. స్కూటర్ని ఛార్జ్ చేసుకోవడానికి పోర్ట్ ఫ్రంట్లో ఉంటుంది. 2 చార్జర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ చార్జర్ వచ్చేసి 5 amps 350 watts, ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ తోని 15 amps 700 watts చార్జర్ కూడా ఉంది. ఇక ఈ స్కూటర్ రెగ్యులర్ చార్జర్ని యూజ్ చేసి ఈ స్కూటర్ని ఇంట్లో ఛార్జ్ చేయడానికి 0 to 80% 4.3 hours, అలాగే 0 to 100% 6.1 hours టైం పడుతుందని చెప్పేసి కంపెనీ క్లైమ్ చేస్తుంది. లగేజ్ ని క్యారీ చేయడానికి ఫ్రంట్ లో ఒక హుక్ ఉంటుంది. ఇది ఫోల్డబుల్. ఇక్కడ ప్రెస్ చేస్తే ఈ హుక్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీనికి చిన్న చిన్న బ్యాగ్స్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్ లో మాన్యువల్ కీ స్టార్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. 2 కీస్ అయితే వస్తాయి, డ్యూయల్ కీస్. ఒకటి పోతే ఒకటి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక కన్సోల్ దగ్గర ఉన్న స్విచెస్ చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ లో పాస్ స్విచ్ ఉంటుంది, జాయ్స్టిక్ కన్సోల్ నావిగేషన్ కోసం, కింద ఇండికేటర్ స్విచ్ ఉంటుంది. ఇక రైట్ సైడ్ లో పార్క్ అసిస్ట్ ఉంటుంది, థ్రోటల్ ఉంటుంది. సో ఇక్కడ మోడ్ చేంజింగ్ బటన్ ఉంటుంది, కింద మోటార్ స్టార్ట్ బటన్ ఉంటుంది. డ్యూయల్ రేర్ వ్యూ మిర్రర్స్ డిజైన్ మీరు చూడొచ్చు. ఇక సీట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈసారి రిస్టాలో ఇది ఫ్యామిలీ వర్షన్ కాబట్టి కొంచెం బ్రాడ్ అండ్ లాంగ్ సీట్ అయితే ప్రొవైడ్ చేశారు పిల్లర్ అండ్ రైడర్ కోసం. ఇక బూట్ స్పేస్ ని ఓపెన్ చేయడానికి నార్మల్ గా పెట్రోల్ స్కూటర్ లో రొటేట్ చేసినట్టు కీని రొటేట్ చేసి ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ బూట్ స్పేస్ చూసినట్లయితే 34 liters బూట్ స్పేస్ ఉంటుంది. 2 ఫుల్ సైజ్ హెల్మెట్స్ అయితే పడతాయి. బూట్ స్పేస్ లో నైట్ విజన్ కోసం ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఫ్లాష్ లైట్. సో ఇక్కడ బూట్ స్పేస్లో ఇంకొకటి కూడా ఉంది. సో ఇదేందో కొత్తగా ఉందని చెప్పి నేను చెక్ చేశాను. క్యాప్ లాగా ఉంది, దీన్ని ఓపెన్ చేస్తే సంథింగ్ కనెక్టర్ ఉంది. సో ఇక్కడ షోరూంలో అడిగితే నేను ఇది వచ్చేసి స్మార్ట్ హెల్మెట్ ఛార్జింగ్ చేసుకోవడానికి పోర్ట్ అంట. అంటే అదర్కి సంబంధించిన స్మార్ట్ హెల్మెట్ని ఛార్జ్ చేసుకోవచ్చు ఈ పోర్ట్ని యూజ్ చేసి. అంతేకాకుండా ఈ పోర్ట్కి ఒక అడాప్టర్ వస్తుందట, యూఎస్బీకి కనెక్ట్ చేసుకోవడానికి కన్వర్టర్ ఉంటుంది, అంటే మొబైల్ని ఛార్జ్ చేసుకోవడానికి. ఆ అడాప్టర్ వచ్చేసి ఎక్స్ట్రా యాక్సర్ అని చెప్పారు. అడాప్టర్ని కొనుక్కొని ఈ పోర్ట్కి పెట్టుకొని మనం మొబైల్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ కిట్ కోసం ఎక్స్ట్రా పార్టీషన్ ఉంది. ఇంకా యాక్సెసరీ స్టోర్ చేసుకోవడానికి ఇదొక ఎక్స్ట్రా పార్టీషన్. ఈ స్కూటర్లో 4300 watts మ్యాక్స్ పవర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ PMS మిడ్ డ్రైవ్ మోటార్ ఉంటుంది. ఈ మోటార్ వచ్చేసి 22 Nm టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక బ్యాటరీ డీటెయిల్స్ గురించి చెప్పాలంటే ఇందులో వేరియంట్స్ చెప్పాలి. ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి, S వేరియంట్స్ అండ్ Z వేరియంట్స్. S వేరియంట్స్ లో బేస్ వేరియంట్ 2.9 kWh వితౌట్ ప్రోపాక్ 123 km రేంజ్ 80 kmph టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ S వేరియంట్ 2.9 kWh ప్రో ప్యాక్ తోని 123 km రేంజ్ 80 kmph టాప్ స్పీడ్ ఉంటుంది. Z లో బేస్ వేరియంట్ 2.9 kWh బ్యాటరీ 123 km రేంజ్ 80 kmph టాప్ స్పీడ్. Z లో ప్రో ప్యాక్ వేరియంట్ 2.9 kWh బ్యాటరీ 120 km రేంజ్ 80 kmph టాప్ స్పీడ్. Z లో 3.7 kWh బ్యాటరీతోని 160 km రేంజ్ 80 kmph టాప్ స్పీడ్ వేరియంట్ ఉంది. Z లో 3.7 kWh ప్రో ప్యాక్ తోని 160 km రేంజ్ 80 kmph టాప్ స్పీడ్ వేరియంట్ కూడా ఉంది. టెస్ట్ రైడ్లో నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ వర్షన్స్తో కంపేర్ చేస్తే ఈ రిస్టాలో బ్రాడ్ అండ్ లెంతీ సీట్ ఉంటుంది కాబట్టి, ఇది ఫ్యామిలీ వర్షన్ కాబట్టి వెనకాల పిల్లర్ రైడర్కి అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకోటి బ్రేకింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ఉంటుంది, ఫ్రంట్ బ్రేకింగ్ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది, CBS కూడా ఉంటుంది. బట్ రేర్లో డ్రమ్ బ్రేక్ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ బ్రేక్తో కంపేర్ చేస్తే రేర్ బ్రేక్ అంత ఎఫెక్టివ్ అయితే ఉండదు. సో ఓకే అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి స్కిడ్ కంట్రోల్. స్కిడ్ కంట్రోల్ని చెక్ చేయడానికి ఇలాంటి CC రోడ్స్ పైన శాండ్ ఉంటుంది కాబట్టి, ఇలాంటి రోడ్స్ స్కిడ్ అవుతాయి కాబట్టి, సో ఇక్కడైతే పర్ఫెక్ట్గా చెక్ చేయొచ్చు. సో ఆప్షన్ అయితే ఆన్ చేస్తున్నాం, మేము ఆన్ చేసి చెక్ చేద్దాం. స్కిడ్ కంట్రోల్ ఓకే, అది ఆన్లో పెట్టాలి, సింగిల్ ట్యాప్ చేయాలి.
ట్యాప్ చేయాలి, సింగిల్ ట్యాప్ చేస్తే ఆన్ అవుతుంది. ప్రజెంట్ ఆన్లోనే ఉంది. సో ఇప్పుడు అటు ఏరియా ఉందా, ఇప్పుడు మనం అనుకోకుండా అక్కడికి వెళ్ళినప్పుడు బ్యాక్ వీల్ స్కిడ్ అవుతుంది కదా వేరే వెహికల్స్లో అయితే, ఇక్కడ ఏమైందంటే స్కిడ్ అవ్వదు. ఓకే ఓకే. ఆ వీల్ అనేది నార్మల్గానే రోల్ అవుతుంది తప్పించి స్కిడ్ అవ్వదు. ఇక స్కిడ్ కంట్రోల్ గురించి చెప్పాలంటే నేను ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా వచ్చి బ్రేక్ వేసాను కదా, టైర్ అయితే డ్రిఫ్ట్ అయింది, కాకపోతే సైడ్కి డ్రిఫ్ట్ అవ్వలేదు. సైడ్కి డ్రిఫ్ట్ అవుతే మనం స్కిడ్ అయి పడతాము. ఈ స్కిడ్ కంట్రోల్ని కొంచెం ఎఫెక్టివ్గా చెక్ చేయాలంటే వేరియస్ హ్యాండిల్ పొజిషన్లో మనం రైట్ చేసి చెక్ చేయాలి, కొంచెం టైం పడుతుంది. ఈ టెస్ట్ రైడ్లో మనం అంతగా చెక్ చేయలేము, కాకపోతే మీకు శాంపిల్ చూపించాను. ఇక సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ అండ్ రేట్ డీసెంట్ సస్పెన్షన్ ఉంది. పైన ఐకార్డ్స్లో కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి, ఐకార్డ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. ఇక ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ స్కూటర్ ప్రైస్ 1,17,000 నుంచి స్టార్ట్ చేస్తే 1,70,000 వరకు, డిపెండింగ్ అపాన్ ద స్టేట్ అండ్ సిటీ ఎక్స్ షోరూమ్ ప్రైస్, డిపెండింగ్ అపాన్ ద వేరియంట్, డిపెండింగ్ అపాన్ ద కలర్ అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఈ స్కూటర్ పైన మీ ఒపీనియన్ నాకు కామెంట్లో అప్డేట్ చేయండి. అలాగే ఈ స్కూటర్ని పర్చేస్ చేయడానికి హైదరాబాద్లో ఉన్న వాళ్ళ కోసం షోరూమ్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో అప్డేట్ చేశాను, కాంటాక్ట్ అవ్వండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.